తెలంగాణలో ఇవాళ నుంచి ప్రజాపాలన స్టార్ట్ అవుతుంది సార్. జనవరి 6 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. నిజమైన అర్హులకు పథకాలు అందుతాయని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు పథకాల పేరుతో దగా జరగబోతోంది. గ్యారంటీల ఎగవేతకి ఈ హడావుడి. పార్లమెంట్ ఎన్నికలకు కూడా వచ్చే వరకు కాలయాపన చేస్తూ టైంపాస్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. ఇందుకీ పథకాల అమలుకు అనుసరించాల్సిన సుపరిపాలన పద్ధతులు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే ఒకటి, పథకాల అమలు ఎవరికైతే అవసరమో వారికి అమలు కావాలి. అన్ఫార్చునేట్లీ అంటే మన పథకాలు ఇష్టం వచ్చినట్టుగా అమలవుతున్నాయి ఎన్నికల కొరకు, రాజకీయాల కొరకు. ఇప్పుడు ఉదాహరణకు బస్సు ఉచిత రవాణా ఇచ్చాం, సంతోషం. కానీ డబ్బు చెల్లించగలిగేవారు ఉచిత రవాణా అవసరమా? ఇది ఒకటి ఆలోచించాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగి గ్రామంలో ఉద్యోగం ఉంటుంది, పక్కనున్న పట్టణంలో ఉండి ఉద్యోగానికి వెళ్తారు. న్యాయమైతే ప్రజల సమీపంలో ఉండాలి, కానీ అక్కడ పరిస్థితులు అక్కడ సదుపాయాలు ఉండవు కనుక వచ్చి ఊర్లో ఉంటారు. వారికి నెలకు ఒక 4,000 5,000 ఖర్చు అవుతుంది పోయి రావటానికి. ఇప్పుడు ఈ ఉచిత రవాణాతో 5,000 మిగిలిపోతాయి. సో ఒకటి, వారు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ ఉండాలి. అక్కడ ఉండకపోయినందుకు మనం రివార్డ్ ఇస్తున్నాం ఉచిత రవాణా. సో అందువల్ల ఈ మధ్య పత్రికలు చదివాను, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక టీచర్, ఇంకోరు, మేము టికెట్ తీసుకుంటామంటే కూడా టికెట్ ఇచ్చే ప్రొవిజన్ లేదు, మన మహిళలు ఉచితంగానే రావాలి అని. సో అందువల్ల ఎక్కడ ఎవరికి అవసరము అనేది ఉండాలి. ఆ ఇప్పుడు ఉదాహరణకు ట్రాఫిక్ చలాన్స్ ఇలా మినహాయింపు ఇచ్చారు, సంతోషం. ఎందుకంటే సామాన్యుడికి ఆ మినహాయింపు ఉపయోగపడుతుంది. కానీ 50 లక్షల కారున్న, 70 లక్షల కారున్న వీరికి కూడా బెంజ్ కారుకి, అలాగే BMW కారు ఉన్న వాళ్ళకు ట్రాఫిక్ చలాన్స్లో కన్సెషన్ ఎందుకు? యూనివర్సల్గా కన్సెషన్ ఇచ్చేసారు. సో ఎవరికైనా. సో అందువల్ల ఎప్పుడు కూడా పథకాలు అమలయ్యేటప్పుడు ఎవరైతే అవసరమో, ఎవరికైతే అవసరమో ఆ రకమైన విధానం అనుసరించాలి. సమస్య ఏంటంటే ఇది అంత సులభం కాదు. ఎందుకంటే ఆ ఎలిజిబుల్ ఉన్నవాడు, ఎలిజిబుల్ కానివాడు కూడా ఓటరే. సో అందువల్ల రాజకీయ అవసరాల రీత్యా అందరికీ ఇస్తారు. ఇప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ ఉంది. నిజంగానే మెరిట్ స్టూడెంటు డబ్బులు లేక ఒక్క కాలేజీలో చదవలేకపోతున్నాడు, వాళ్ళకు సహకరించాలి. కానీ 40% మార్కులు రాని వానికి కూడా ఇంజనీరింగ్ చేసి ఇవాళ 10వ తరగతి ఉద్యోగాలకు ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అప్లై చేస్తున్నారు. ఎందుకు? ఇవాళ మనకు స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లాగా ఇలా ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు పనిచేస్తున్నారు. ఇది అవసరమా? ఇప్పుడు 10వ తరగతి పోస్టులకు, వీఆర్ఏ పోస్టులకు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులే. అంటే కానిస్టేబుల్ పోస్టుకి ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థులు. మరి ఇంత ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదివిస్తే కానిస్టేబుల్ పోస్టు, 10వ తరగతి పోస్టుకు, ఇంటర్మీడియట్ పోస్టుకు అప్లై చేస్తే ఇది కొలోసల్ వేస్ట్ ఆఫ్ మనీ కదా, ప్రజల సొమ్ము. ఎందుకు? వారికి ఫీ రీఎంబర్స్మెంట్ ఉన్నది, ప్రభుత్వం ఖర్చు పెట్టింది, కాలేజ్ లాభపడ్డది, యాజమాన్యం వీళ్ళు లాభపడ్డారు. ఇది నేను ఫీ రీఎంబర్స్మెంట్ పెట్టినప్పుడే శాసన మండలిలో అడిగాను. అడిగితే రాజశేఖర రెడ్డి గారు లేచి అందరికీ ఇస్తానంటే మీకెందుకు అభ్యంతరం ప్రొఫెసర్ గారు అన్నారు. నాకు అభ్యంతరం కాదయ్యా. ఇప్పుడు ఏమవుతుంది, ఒక నిజంగానే టాప్ కాలేజీలో సీట్ వచ్చి, ఐఐటీలో సీట్ వచ్చింది, ఆ ఫీజు కట్టలేరు, వారికి కడితే ఉపయోగం. అందువల్ల ఈ పథకాలు ఎవరికైతే లబ్ధిదారులో వారికి ఉండాలి. సో అది ఛాలెంజింగ్ యాక్ట్, కానీ అది చేయగలిగితే అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు రైతు బంధు విషయంలో కూడా ఆలోచిస్తున్నారు. ఒక పరిమితి 50 ఎకరాలు ఉన్న ఆ రైతుకు ఫామ్ హౌస్లకు కూడా రైతు బంధు ఎందుకు? ఫామ్ హౌస్లకు కూడా ఉచిత విద్యుత్ ఎందుకు? ఇవాళ టెక్నాలజీ వచ్చాక మనము ఎవరు లబ్ధిదారులు, వారి పరిస్థితులు ఏంటి అనేది ఈజీగా చెప్పచ్చు. అందువల్ల ఒక ఫామ్ హౌస్ కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలా? హైదరాబాద్, మీకు మొయినాబాద్ ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద సినిమా యాక్టర్లకు, రాజకీయ నాయకులకు, ఆఫీసర్లకు, ప్రభుత్వంలో పనిచేసిన పెద్ద పెద్ద అధికారులకు 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఉంటాయి. వీరు కూడా ఉచిత విద్యుత్తు. అంటే ఫామ్ హౌస్ కూడా ఉచిత విద్యుత్తు ఇచ్చి ప్రజల సొమ్ము వృధా చేయాలా? ఫామ్ హౌస్లకు కూడా రైతు బంధు ఇచ్చి ప్రజల సొమ్ము వృధా చేయాలా? సో ఇలాంటి మిస్యూజ్ అనేది అరికట్టగలగాలి. ఎందుకంటే అది లేకపోతే జరిగేది ఇదే. ఇప్పుడు మీకు రైతు బంధు ఇచ్చినా రైతులు బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయలేదు? మరి గ్రామాల్లోనే కదా బీఆర్ఎస్ దెబ్బతిన్నది. కారణం ఏంటి అంటే 2 ఎకరాలు ఉన్న రైతుకు 20,000 రైతు బంధు వచ్చింది,
3 ఎకరాలు ఒక పెద్ద రైతు దగ్గర కౌలు తీసుకొని దున్నాడు. అంటే 5 ఎకరాలు ఉన్న పేద రైతుకు 20,000 వస్తే ఆ పెద్ద రైతుకి 30 ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలు ఈయనకు కౌలుకి ఇచ్చాడు, మిగతా ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆయనకు 30 × 10,000 3 లక్షలు వచ్చాయి. అంటే దున్నేవాడే కష్టం పడి వారికేమో 20,000 వస్తే ఏ కష్టం లేని 3 లక్షలు వచ్చాయి. ఈ కడుపు అంటే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు వేయించింది. మా నిజం అవసరమా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వ్యక్తికి 30 ఎకరాలు మీకు బ్రహ్మాండంగా ఆదాయం ఉన్న వ్యక్తికి, రియల్ ఎస్టేట్ కొరకు భూములు కొని వ్యవసాయ భూములు అలాగే వ్యవసాయ భూములుగా ఉంచిన వ్యక్తి, పెద్ద పెద్ద కాలేజీలకు వీళ్ళకి అవసరమా? మీకు మల్లారెడ్డిది పాపులర్గా చెప్పేవాడు, నాకే ఇంత రైతు మంది వచ్చింది అని. సో మరి ఆ రకంగా ప్రభుత్వ పథకాలు ఎవరైతే ఎలిజిబులో వాళ్ళకే ఉండాలి. తర్వాత ఈ పథకాలను సమీక్షించగలగాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో ఒక్కసారి ప్రవేశపెడితే దానికి సమీక్ష లేదు. ఉంటే రాజకీయంగా దెబ్బతింటారు. ఇప్పుడు అది చీప్ రైస్. ఎన్టీ రామారావు టైంలో 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టారు. వాస్తవంగా అది 2 రూపాయల కిలో బియ్యం కాదు, 4 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇష్యూ ప్రైస్ ఉండే. అప్పుడు రామారావు ముఖ్యమంత్రి ఏమన్నారంటే 4 రూపాయలకు ఎఫ్సిఐ ఇస్తుంది కదా, 2 రూపాయలు మనం భరిస్తాం, 2 రూపాయలకు ప్రజలకు ఇద్దామన్నారు. ఇవాళ ఇష్యూ ప్రైస్ 4 రూపాయలు ఉందా? సో ఇవాళ 40 రూపాయలు ఇష్యూ ప్రైస్ అయినా అదే 2 రూపాయలు రూపాయి చేశాం మనం. అందువల్ల మరి 40 ఏళ్ళ క్రితం వాళ్ళకు రూపాయి బియ్యం, చౌక బియ్యం అవసరం, ఇప్పుడు కూడా అవసరమా? మీకు ఇంకో విచిత్రం చెప్తాం. ఇటీవల శ్వేతపత్రంలో కేటీఆర్ ఏమన్నారు? పేదరికాన్ని 5% తగ్గించాం, లిటిల్ ఓవర్ 5% అన్నారా లేదా? మళ్ళీ ఇదే బీఆర్ఎస్ కేసీఆర్ ఎన్నికల సభల్లో బిలో పావర్టీ లైన్ ఉన్న 83 లక్షలు, ఇంత లెక్క చెప్పాడు, 90 లక్షలు ఈ కుటుంబాలందరికీ మేము ఇది ఇస్తామని చెప్పారు. నాకు అర్థం కాదు ఏంటంటే బిలో పావర్టీ లైన్ కింద 90% 80% ఉన్నారు. ఈ పెన్షన్లు, వైట్ రేషన్ కార్డులు ఇవి చూస్తే మరోవైపు కేటీఆర్ చెప్తాను 5% పేదరికం పడిపోయింది. 5%కి పేదరికం పడిపోతే తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉండాలి? 5% కుటుంబాలకే ఉండాలి కదా. అంటే ప్రభుత్వమే ఒకవైపు ఏమో పావర్టీ పడిపోయింది అంటుంది, ప్రభుత్వమే మళ్ళీ బిలో పావర్టీ లైన్లో 80% 90% పెడుతుంది. అంటే ఇది నిజంగా సంక్షేమ పథకాలు కాదు, ఇది రాజకీయ నాయకుల సంక్షేమ పథకాలు, రాజకీయ పార్టీల అధికారానికి తీసుకొచ్చే పథకాలు తప్ప నిజంగా ప్రజలకు అవసరమైన పథకమా అనే క్వశ్చన్ రావాలి. అలాగే ఈ పథకాలు వ్యక్తి ప్రయోజనానికి ఉపయోగపడుతున్నాయా, విస్తృత సామాజిక ప్రయోజనానికి ఉపయోగపడుతున్నాయా? అవసరం వస్తే పరిశోధన జరగాలి. ఇప్పుడు అభిజిత్ బెనర్జీ నోబెల్ బహుమతి పొందిన అర్థశాస్త్రవేత్త, ఆయన ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్స్ని ఎకనామిక్స్కి వర్తింపజేశాడు. అంటే ఒక ప్రభుత్వ పథకం ద్వారా క్లియర్గా వస్తున్న సామాజిక ప్రయోజనాలు ఏంటి అనేది నిరంతరం పరిశోధన జరిపి ఆ పథకాలను అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయగలగాలి. అయితే ఇది ప్రజాస్వామ్యంలో చెప్పినంత సులభం కాదు. ఇప్పుడు ఆ పథకానికి కాస్తంత పెడితే ఊకుంటారా? ఇప్పుడు ఉదాహరణకు రైతు బంధు 10 ఎకరాల లోపు వాళ్ళు అన్నారనుకోండి, ఇక ప్రతిపక్షాలు కోత విధించారని చెప్పి వాయించి పడేస్తారు. అందువల్ల రాజకీయ వ్యవస్థలో ఈ కాంపిటేటివ్ పాపులిజం అంటారు, అంటే పోటీ పడి జనాకర్షణ, అవకాశం ఇస్తే హెలికాప్టర్ కూడా ప్రతి కుటుంబానికి ఇస్తామంటారు. ఇక మిగిలిన పథకం ఒకటే ఉన్నది, అదేంటంటే ఇంటింటికి రోజు ఉదయాన్నే ఒక బాటిల్ ఉచితంగా ఇస్తాం మందు, ఇక తాగుతూ ఉండండి. అదొక్క పథకం మిగిలింది. ఎందుకంటే అది ఇంకా అమలు చేయడం లేదు, ఎందుకంటే దానివల్లనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కనుక, దానివల్లనే ప్రభుత్వం ఖర్చు చేయగలుగుతుంది కనుక ఉచిత మద్య పథకం ఇంతవరకు అమలు కాలే. బహుశా త్వరలో ఏదో ఒక పార్టీ ప్రామిస్ చేసినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఉచిత మద్య పథకం, మీరు ఉదయం కావాలంటే ఉదయం, రాత్రి కావాలంటే రాత్రి మీకు ఒక బాటిల్ ఇస్తాము ప్రతి ఒక్కరికి, మీరు దాగి పండుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించకండి. ఈ ఒక్క పథకం మిగిలింది ఇక. రైట్ సార్.